మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. శనివారం సాయంత్రం మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన, ఆయన కుటుంబ సభ్యులపైన హత్యాయత్నం జరిగింది. ఆయన నివాసంపై పెద్ద ఎత్తున టీడీపీ గూండాలు దాడి చేశారు. ఇంటిని, ఆఫీస్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ తర్వాత బాధితుడైన మాజీ మంత్రి అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటికి వెళ్లారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దాడి జరిగిన సమయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు భార్యతో పాటు కుమార్తెలు, వారి పిల్లలు కూడా నివాసంలో ఉన్నారు. అయినప్పటికీ కూడా విచక్షణారహితంగా టీడీపీ గూండాలు దాడి చేశారు. ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించడం ప్రస్తుతం మనం చూస్తున్నాం. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. ధైర్యంగా ఉండమని వారికి భరోసానిస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం సాక్షి నుంచి మనం చూస్తున్నాం. ఈ దాడి మొత్తాన్ని ఏ విధంగా జరిగింది, ఏ రకంగా ఈ టీడీపీ మూకలు వచ్చి దాడి చేశాయి అనే అంశం మొత్తాన్ని కూడా మౌనిక మీడియాతో మాట్లాడుతూ షేర్ చేసుకోవడం కూడా జరిగింది. ఎంతటి భీకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది, చంపేస్తారని ఏ స్థాయిలో భయపడ్డామో కూడా వివరించారు. ఆ మొత్తం దాడి విషయాలన్నింటినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంబటి కుటుంబ సభ్యులు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంలో ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో పాటు. మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంలో ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం ప్రస్తుతం మనం చూస్తున్నాం. గుంటూరులో శనివారం ఉద్రిక్తకర పరిస్థితులు కనిపించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రక్షాళన, పాప ప్రక్షాళన పేరుతో ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అందులో భాగంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసి తిరిగి వస్తున్న సమయంలో ఆయన పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు పెద్ద కర్రలు, రాడ్లు, రాళ్లతోటి ఆయన వెహికల్ పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆయన పైన భౌతికంగా దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అంబటి చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత ఇంటికి చేరుకున్న తర్వాత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండాలు ఆయన ఇంటిపైకి రాళ్లు విసిరారు. అదేవిధంగా కర్రలు, రాడ్లతో దాడి చేశారు. విచక్షణారహితంగా 1000 మందికి పైగా గూండాలు అంబటి రాంబాబు పైన హత్యాయత్నం చేసే ప్రయత్నం కూడా జరిగింది. ఆ సమయంలో గుంటూరు టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి, అదేవిధంగా ఆమె భర్త గల్లా రామచంద్రరావు స్వయంగా ఈ దాడి మేమే చేశాము, మేమే దాడికి పాల్పడ్డాము, ఇందుకు దాడికి తెగబడాల్సి వచ్చింది అని మీడియా ముందు కూడా ప్రకటించిన పరిస్థితులు ఆ రోజు చూసాం. ఒక విధ్వంసకర వాతావరణం కూడా అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల ఎదుర్కొన్నారు. ఆ రోజు ఆయన నివాసంతో పాటు ఆయన కుమార్తె నివాసం పైన కూడా దాడి జరిగింది. దాడి జరిగిన సమయంలో అంబటి రాంబాబు భార్య ఆయనతో పాటే కూడా వీరంతా కూడా ఫేస్ చేశారు. ఒక రూమ్లో బిక్కుబిక్కుమంటూ కూడా వీరంతా గడపాల్సి వచ్చింది. భయభ్రాంతులకి గురి చేశారు టీడీపీ గుండాలు. కనీసం మహిళలు అని కూడా చూడకుండా, పిల్లలు అని కూడా చూడకుండా విచక్షణ రహితంగా దాడి చేశారు. వాళ్ళు ఏదైతే